హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. మండే రోజు అయితే నేను ఫాస్టింగ్ అయితే ఉంటానండి. అంటే శ్రావణ మాసంలో ఫాస్టింగ్ ఉంటున్నాను. మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటారండి మండే రోజు? ఇక్కడైతే మార్నింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. మార్నింగ్ అయితే పిల్లలైతే పంపించేశాను. టిఫిన్ చేపించి వాళ్ళకైతే దోశ టిఫిన్ చేపించి పంపించేశానండి. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఫాస్టింగ్ కదా, ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈ ఫాస్టింగ్స్ ఏమో కానీ అన్నీ డబల్ డబల్ పనులు అవుతున్నాయండి. నైటే గ్యాస్ అయితే క్లీన్ చేసి పెట్టి పడుకుంటానండి. మార్నింగ్ లేసాక నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి టిఫిన్ చేపించి పంపించాక మళ్ళీ నేనైతే గ్యాస్ క్లీన్ చేసుకొని వంట అనేది స్టార్ట్ చేస్తానండి. అలా 2 టైమ్స్ అయితే స్టవ్ని అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది ఈ ఫాస్టింగ్స్ వల్ల. మీరు కూడా ఇలానేనా, నాలానేనా, లేకుంటే ఒకేసారి టిఫిన్ ఇంకా వంట అన్నీ ఒకేసారి చేసేస్తారా డబల్ డబల్ పని పెట్టుకోకుండా? ఇంకా ఇక్కడైతే నేనైతే పిల్లలు వెళ్ళిపోయాక ప్రశాంతంగా వంట అయితే చేసేస్తున్నానండి. వంట చేసేసి పిల్లలకి బాక్సులు పంపించాక నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటానండి. అంతలోపు ఫోన్ వస్తే మా అక్క వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతూ వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఫోన్ మాట్లాడుతూ ఉంటే వర్క్స్ ఆగిపోతాయి, మళ్ళీ మా హస్బెండ్కి టైం అయిపోతుంది కదా అని ఇంకా గబగబా వంట చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే వంట అయిపోయాక మా హస్బెండ్ వెళ్ళిపోయాక పూజ ప్రశాంతంగా ఒక్కదాన్నే చేసేసుకుంటానండి. లేకుంటే ఈ హడావిడిలో నాకైతే చేయడం అసలు ఇష్టం ఉండదు. ప్రశాంతంగా పూజ చేసుకుంటాను, పాటలు పెట్టుకొని నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంత లేట్ అయినా పర్వాలేదండి. ఇంకా ఆ రోజైతే నేను టమాటా ఇంకా మెంతికూర అయితే కర్రీ చేస్తున్నానండి. ఆ రోజు మార్నింగ్ ఏదైతే ఈజీగా అయిపోతుంది కదా, కానీ టమాటా కట్ చేయడమే పెద్ద ప్రాసెస్ అండి. ఇదే టైం బాగా పడింది నాకు. టమాటా కర్రీ అంటే మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి. ముఖ్యంగా మా రిష్వితకి ఇంకా మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇష్టము. రిష్విత టమాటా కర్రీ అడిగిందని చేస్తుంటే మా రామ్ కూడా టమాటా కర్రీ చేయమని చెప్పేసి అన్నాడు. అందుకే ఈరోజైతే టమాటా కర్రీ అయితే పెట్టేసుకున్నాను నేను. ఇంకా మార్నింగ్ టైం అయితే ఎంత ఫాస్ట్గా చేసిన వర్క్ మాత్రం అసలు టైం అయితే అయిపోతూనే ఉంటుందండి. టైం అస్సలు సరిపోదు నాకైతే. హడావిడే అయిపోతుంది మార్నింగ్ టైంలో ఫుల్గా. అమ్మయ్య, టమాటాలు అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మెంతి కూర ఇంకా కొత్తిమీర అయితే కట్ చేస్తున్నానండి. మా ఇంట్లో అయితే అందరూ టైం అయితే పిల్లలైతే 8:15కి అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి. మా హస్బెండ్ 9:30 వరకు వెళ్ళిపోవాలి బయటికి. తను కూడా లాగిన్ అయిపోవాలి. ఇంకా హౌస్ స్టేషన్లో ఉంటే ఎర్లీగానే వెళ్ళిపోతాడు. 7:30 అలానే వెళ్ళిపోవాలి. ఆ లోపే నేను బాక్సులన్నీ ప్రిపేర్ చేయాలి. లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్, టిఫిన్, అన్నం, కూర, అమ్మమ్మమ్మ ఇవన్నీ చేసే వరకు అసలు మార్నింగ్ అయితే అసలు నన్ను కదిలిచ్చే పనే లేదండి. అసలు ఎవరితో మాట్లాడినా వీళ్ళు ఎందుకు వచ్చిండ్రా బాబు అని అనిపిస్తుంది ఎవరైనా ఇంటి ముందుకు వచ్చినా. ఆ టైం ఆ టైంలో అయితే అలా ఉంటుంది. తర్వాత నేనైతే 11:30 తర్వాత అప్పుడు ఫ్రీగా ఉంటానండి. ఆ ఫ్రీ టైంలో నేనైతే ఎడిటింగ్ అలాంటివి చేసుకుంటాను. నేనైతే మార్నింగ్ లేచిన దగ్గర నుండి 12 దాకా పనే అవుతుందండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లు క్లీన్ చేసుకోవడం, వాళ్ళని అక్కడ ఇక్కడ అన్నీ పడేస్తూ ఉంటారు కదా, అవన్నీ క్లీన్ చేసుకునేసరికి నాకైతే సరిపోతుందండి. డే అంతా వర్క్ లాగానే అనిపిస్తుంది. మధ్యలో 1 అవర్ రెస్ట్ ఏమో ఉంటుంది, ఇంకా అంతే. మళ్ళీ 3-4 నుండి పని స్టార్ట్ అండి. పిల్లలకి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలి కదా, అలా. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతున్నాడు. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇక్కడ వంట చేస్తూనే ఓ పక్కన గడపలకైతే ముగ్గు పెట్టేశాను, తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేశాను. అసలు ఖాళీ అంటూ లేదు కదండి. ఇంకా బాక్స్లో అయితే కలిపేశాను. ఇంకా ఓన్లీ టమాటా కర్రీ ఒకటే తినరు కదండి. దాంట్లోకి అయితే పాపడాలు, అప్పడాలు, వడియాలు వేయించాల్సిందే. ఇంకా ఇవి వేసి ఇదైతే మా రామ్ బాస్కెట్ అండి, అది రిష్వితది. ఇంక ఇద్దరికైతే బాక్సులు అయితే సర్ది పంపిస్తున్నాను. మా హస్బెండ్కి అయితే టిఫిన్ దోశ పెట్టేశాను. తిన్నాడు, తను తిని రెడీ అయ్యాడు. ఇంకా చూసారా బాక్సులు రెడీ. మా హస్బెండ్ అయితే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాడండి. ఈరోజు లోకలే కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళాడు.
మా దగ్గర ఖమ్మంలోనైతే నాన్ స్టాప్ వర్షం ఉందండి. మండే రోజైతే మార్నింగ్ నుండి స్టార్ట్ అయిపోయింది. అసలు ఫుల్గా వర్షం పడింది. రెయిన్ కోట్ వేసుకొని వెళ్తున్నాడు. అందుకని ఇవే మా గార్డెన్ అండి. మా గార్డెన్ అంటే మినీ గార్డెన్ మాది. ఇంటి ముందైతే కొన్ని చెట్లు పెట్టుకున్నామండి. అందులో తులసి చెట్టు, కరివేపాకు అండ్ ఇంకా మందారం చెట్టు, ఇంకా ముందుకొస్తే కొంచెం రీసెంట్గానే జామ చెట్టు కూడా పెట్టానండి. ఇంకా ఏమంటారు, గులాబీ చెట్టుకైతే ఒక ఫ్లవర్ వచ్చిందండి. అదైతే తెంపాను. గులాబీ ఫ్లవర్స్ చాలానే వస్తున్నాయి ఈ మధ్యలో. ఇక్కడైతే మా హస్బెండ్ వెళ్ళిపోయాడండి. ఇంకా మా హస్బెండ్ అయితే పంపించాక ఇంకా నేను పూజ స్టార్ట్ చేశానండి. మండే రోజు కదా, ఇంకా శ్రావణ మాసం ముందు ముందు పండుగలకైతే నేనైతే ఖమ్మంలో ఉండను, వరంగల్కి వెళ్ళిపోతాం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఇంకా దేవుణ్ణి అయితే పుల్కాప్ చేద్దాం, నీట్గా పెట్టుకుందాము, ముందు పండుగలకైతే ఇక్కడ ఉందాం కదా ఎలాగో అని చెప్పేసి ఆ రోజైతే దేవుని గుడి అయితే నీట్గా తుడిచేసి ఫొటోస్ తుడిచేసి చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే చాలా డేస్ అవుతుంది నేనైతే దేవుని పటాలు ఇంకా దేవుని సెల్ఫ్ని క్లీన్ చేయక. అందుకని ఆ రోజైతే ఈ పని పెట్టుకున్నానండి. ఇంత పెద్ద పని పెట్టుకున్నాను. ఇక్కడైతే మోటర్ వేసి వాటర్ అయితే పడుతున్నానండి దేవుని పటాలు తుడవడానికి అండ్ ఇంకా షెల్ఫ్ తుడవడానికి తులసమ్మ దగ్గరికి అని చెప్పేసి వాటర్ అయితే తెచ్చేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే నేనైతే దేవుళ్ళ ఫొటోస్ అన్నీ తీసేసి ఇంకా దేవుడి షెల్ఫ్ అయితే నీట్గా తడిగుడ్డతో తుడిచేస్తున్నానండి. టైల్స్ అన్నీ మురికైపోయాయి. అక్కడ అగరబత్తులు అలాంటివి పెడతాం కదా, డూప్ స్టిప్స్ అలాంటివి పెడతాం కదా, ఇంకా టైల్స్ అయితే నల్లగా అయిపోయాయండి. అందుకనే తడి క్లాత్తో అయితే నేనైతే తుడుచుకుంటున్నానండి నీట్గా. ఇక్కడ నాకైతే ఆ రోజు పూజ కంప్లీట్ అవ్వడానికి చాలానే టైం పట్టిందండి. ఎందుకు పైన ఈరోజు టైల్స్ మొత్తం నీట్గా క్లీన్ చేశాను. చాలా డేస్ అవుతుంది శ్రావణ మాసం కదా అని చెప్పేసి క్లీన్ చేసేసాను. దేవుడు కుండలు కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. అక్కడైతే ప్రసాదం అయితే అవుతుంది. దేవుడి షెల్ఫ్లో వేయడానికి క్లాత్ అండి. దీన్ని కూడా వాష్ చేసి మళ్ళీ ఆరబెట్టి ఇప్పుడైతే మళ్ళీ దేవుడి షెల్ఫ్లో అయితే వేస్తాను. ఇదైతే కుబేరా ముగ్గు అండి. నేను కరెక్ట్గానే వేసాను అనుకుంటున్నాను. కరెక్టా తప్ప కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ పైన అయితే స్టార్ అను పసుపుతోనే వేస్తానండి దేవుడి దగ్గర అయితే నేను. ఓకే, ఇలానైతే క్లాత్ వేసుకున్నానండి దేవుడి దగ్గర. 2 షెల్ఫ్లలో వేసేసాను. నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ముగ్గు అయితే కనిపించడం లేదండి, కానీ వేయాలి కదా అని వేసాను. ఇప్పుడు దేవుడి ఫొటోస్ అయితే పెట్టేసాను. చూడండి, ఫొటోస్ అయితే పెట్టేశాను. కంప్లీట్ చేసుకున్నాను. విధంగా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ రోజైతే నేను కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రసాదం కింద అయితే సగ్గుబియ్యం సేమియా చేశానండి. ఈరోజు ఇలా అయితే పూజించుకున్నాను నా దేవుళ్ళని. ఇప్పుడైతే తులసమ్మ దగ్గర దండం పెట్టుకొని వచ్చానండి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే మండే అండి. పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అయితే తిని లంచ్ చేసి పడుకున్నానండి కాసేపు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి చపాతీ చేయాలని చపాతీ పిండి అయితే తడిపి పెట్టానండి. ఇది ఒక 15 మినిట్స్ ఇలా నానబెట్టాను. తడిపాక పిండి కలిపాక 15 మినిట్స్ అయితే నానబెట్టాను. స్మూత్గా ఉంటుంది, చపాతీ మెత్తగా వస్తాయి. ఇప్పుడైతే నేను చపాతీ చేస్తున్నాను ఈవినింగ్ డిన్నర్లోకి. హాయ్, ఓ డాడీ పని మీద ఉన్నాడు. హాయ్ కన్నయ్య.
రామా పేస్ట్ రాస్తాడు చూసినాడు. చీక్ అన్నయ్య వద్దు అన్నయ్య. ఎందుకు బుక్కులు తిట్టాను కన్నయ్య? ఇగో ఇది చూడు, ఇది చూడు, ఇలా ఇలా తెలుసుకోండి. హోంవర్క్ రాసుకుంటాను. తెలుసుకోండి. కానీ హోంవర్క్ అయిపోయింది. ఇది నోట్బుక్ ఉంది. అయిపోయింది హోంవర్క్. ఓకే రస్కి. చూసారు కదా అండి, ఇక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్ అయితే ఇచ్చేసానండి. ఇంకా పిల్లలకైతే స్నాక్స్ పెట్టేసి, స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ పెట్టేసి వాళ్ళకి స్నానం పోసి ఇంకా వీళ్ళని రెడీ చేస్తున్నాను. టెంపుల్కి వెళ్దామని వీళ్ళని ఫ్రెష్ అప్ చేసేసాను. ఇంకా నేనైతే రెడీ అయ్యి స్టార్ట్ అవుతాను. ఆ రోజైతే మార్నింగ్ నుండి వర్షమే పడుతుందండి. వెళ్తామో వెళ్ళమో అనుకున్నాం, కానీ ఫైనల్గా అయితే వెళ్ళాము. ఇక్కడ దర్శనం కూడా కంప్లీట్ అయింది. ఇంకా పులిహోర అయితే వాళ్ళైతే తింటున్నారు. అయితే వెళ్ళొచ్చి ఇంతవరకు ఈ వీడియో చూసారు కదా, ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. మండే రోజు కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫాస్టింగ్ ఉన్నానండి. నైట్ డిన్నర్లోకి నేనైతే చపాతీ తింటున్నా. చపాతీ విత్ టమాటా కర్రీ. అయితే ఇది అండి, నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను.